నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో స్వీయ గణన నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్. అలరించిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితులకు దళారుల నుంచి డబ్బులు ఇప్పించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెషన్స్ ఆఫీసర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. జనగణన 2027లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయ గణన ప్రక్రియను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ స్వీయ గణన చేసుకున్నారు. స్వీయ గణంలో పాల్గొనే వారు https:/se.census.gov.in వెబ్సైట్ ద్వారా లాగిన్ కావాలని జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ అండ్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరీమా అగర్వాల్ సూచించారు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం 5 నిమిషాల సమయం పడుతుందని, వెబ్సైట్ పూర్తి స్థాయిలో సురక్షితమని స్పష్టం చేశారు. ప్రజల సమాచారం పూర్తి భద్రంగా ఉంటుందని వెల్లడించారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, ఇతర వివరాలు ఇచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సర్వే కోసం వచ్చే వారికి 34 ప్రశ్నలకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. స్వీయ గణనలో భాగంగా ప్రజలు ఇచ్చే సమాచారంతో ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ గణన జిల్లాలో నిర్వహించనున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, జిల్లాలోని ప్రజాప్రతినిధులు స్వీయ గణన చేసుకోవాలని పేర్కొన్నారు. సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వారి మొబైల్ ఫోన్ల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జనాభా గణన సంబంధించి 1025 మంది ఎన్యూమరేటర్లు, 173 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి జనగణనని డిజిటల్ విధానంలో చేయనున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 1117 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ శ్రీనివాసాచారి, ఈడీఎం శ్రీనివాస్, ఎస్ఓ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే విజయదశమికి క్రికెట్ తో పాటు వాలీబాల్, ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కప్ 2026 టోర్నమెంట్ లో ఫైనల్లో సిరిసిల్ల డాల్ఫిన్స్ జట్టు మొదటి బహుమతి సాధించగా వారికి 2 లక్షల రూపాయల నగదుతో పాటు కేసీఆర్ కప్ ని కేటీఆర్ అందజేశారు. టోర్నమెంట్ లో ద్వితీయ స్థానంలో నిలిచిన వేములవాడ రాయల్స్ జట్టుకు 1 లక్ష రూపాయల నగదుతో పాటు షీల్డ్ అందించారు. టోర్నమెంట్ లో జిల్లాలోని 12 మండలాల నుంచి 157 టీంలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, మాజీ ఎమ్మెల్యే సుంకపాక రవిశంకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా జై కేసీఆర్. మరి గత నెల రోజులుగా చాలా గొప్పగా, చాలా చక్కగా 2512 మంది యువ క్రికెటర్లు, 157 టీంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా. ముందుగా ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికి అంటే మన పార్టీ నాయకత్వం, ఎవరైతే మండల స్థాయి నుంచి మొత్తం ఇదంతా కప్ని కోఆర్డినేట్ చేశారో వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్ కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి, కొద్దిగా వారికి ముందుగా అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం వెనకాల ఉండి పూర్తి స్థాయిలో నడిపించిన మా తమ్ముడు సంకేత్ గారికి కూడా కొండూరి థ్యాంక్ యూ. తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆగయ్య గారు, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహరావు గారు,
టెస్కాప్ మాజీ అధ్యక్షులు పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు, అట్లాగే మన పార్టీ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జంతం కళా చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, గౌరవ అతిథులకి, పేరు పేరున ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి తమ్ముడికి, అట్లాగే సపోర్ట్ చేసిన మీడియాకి, అట్లాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రౌండ్ ఇచ్చిన రంగినేని మోహన్ రావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు చాలా బాగా జరిగింది, మరి వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలని ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము, బట్ వీ వాంట్ టు డూ దిస్ ఎట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17 కేసీఆర్ గారి బర్త్డే. ఆ రోజు కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన గ్రామ ప్రవేశ ద్వారం ఆర్చ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ఒక ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ సౌందర్య వృద్ధితో పాటు స్థానికులకు గర్వకారణంగా ఈ ఆర్చ్ నిలుస్తోందని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. స్వంత నిధులతో ఈ గ్రామ ప్రవేశ ద్వారాన్ని నిర్మించిన రామ్ అఖిల్ ను ఎంపీ గారు ప్రత్యేకంగా అభినందించారు. రోజు రాజ్ ఠాకూర్ గారు ఏదో సీఎం గారితో మీటింగ్ ఉండ వలన ఆయన కరెక్ట్ టైంకి అందుకోలేకపోయినరు, కానీ వస్తున్నారు ఆయన కూడా. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ఊరికి గుర్తింపే ఒక ఆర్చ్. ఆ ఆర్చ్ లేకపోతే ఆ ఊరు ఎక్కడ తీసుకెళ్తుందన్న ఒక డైవర్షనే మనకు అర్థం కానిది మెయిన్. ప్రతి ఊరికి ఇట్లనే ఆర్చ్. ప్రశాంత్ ముందుకురా. ప్రతి ఊరికి ఇట్లా ఆర్చ్ ఉంటే ఆ ఎంట్రీకే ఒక అందం వస్తుంది అని నేను అనుకుంటున్నా. అంతేనా? అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఒక పంతులు పూజ చేపిస్తాం, పంతులు ఎట్లా ఇంపార్టెంటో ఇప్పుడు మనకి ఆర్చ్ ఉంటే మన ఇంటికి వెళ్ళే దారికి లొకేషన్ చూస్తానికి, డైరెక్షన్ చెప్తానికి అది బాగా ఇంపార్టెంట్. ఇక్కడ నేను అనుకోవడం, ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, యావత్ మా కాంగ్రెస్ కుటుంబం, వేదిక పైన ఉన్న కాంగ్రెస్, మన కుమారస్వామి, ఇంకా ఇక్కడ మన కోటేషు, ఇక్కడ ఈ ఊరు సంబంధించి శ్రీనివాసు, సర్పంచ్ మహేష్ మెయిన్ ఇక్కడ సర్పంచ్ ఆయన. సో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నవా సంతోషంగా? ఇంకేమేం చేస్తావు ఊరికి? ఇంకేమేం అడుగుతావు మీ అన్న ఎమ్మెల్యే అన్నని? మీ అన్న అన్న వంశీ అన్న గారు, యాంకర్ రవి గారు, వేదికపై ఉన్నటువంటి హరి గారు, ఎస్ఐ గారు, ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, పాలకుర్తి మండలంలో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకుడు మనందరినీ కూడా ఒక వేదికపైకి ఆహ్వానించి ఈ ఊరికి గొప్పగా ఈ ఆర్చ్ని కట్టించినటువంటి తమ్ముడు రాముకి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గ్రామ ప్రజలందరి తరఫున. నమస్కారం. ముఖ్యంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ, రవి గారికి రియలీ గ్రేట్ ఆలోచన. రామ్ గారు ఒక సెలబ్రిటీని తీసుకొస్తే కొత్తపల్లి పేరు కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందన్న ఆలోచనతోటి థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ కమింగ్. హరి గారు, ఎస్ఐ గారు, సంధ్య గారు, సర్పంచ్ గారు, మహేష్ గారు, వేమనూరు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇంత ఎండల్లో ఇంతమంది చిన్నపిల్లలు చాలా పేషెంట్గా, అక్కడ కూడా చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలా పేషెంట్గా ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి తీసుకొచ్చిన
పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా రామ్ గారిని చాలా నాకు యాక్చువల్లీ ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలకి తెలుసు, కానీ ఈరోజు నిజంగా చాలా ప్రౌడ్ అనిపిస్తుంది రామ్ గారు మీ అసోసియేషన్ తోటి. ఎందుకంటే ఇప్పుడే చాలామంది చెప్పినట్టు ఊరిని మర్చిపోతాము, పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ఇంకో నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోదామని చెప్పి ఆలోచనతోటి సాధారణంగా ఊరు మన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినామో చాలామంది గుర్తుపెట్టుకోరు. మళ్ళీ కొంచెం సక్సెస్ రాగానే మరింకెంత మర్చిపోతాము. కానీ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి హరి గారు చెప్పినట్టు కూడా అన్ని పార్టీలని దగ్గర తీసుకొని ఇంత ఊరి కోసం అభివృద్ధి కోసము ఒక తాటిపై తీసుకొచ్చి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మీ ఆలోచనకి మరింకెంత మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కూడా నా వంతు ఏమన్నా ఉంటే నేను ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తాను ముందు ఈవెంట్స్కి. కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ మీద ఇంత మంచి అంటే కమాన్ అంటే ఇక ఈ కొత్తపల్లికి కమాన్ జంక్షన్ అని చెప్పి చాలామంది గుర్తు చేసుకుంటారు. అప్పుడు ప్రతిసారి కమాన్ జంక్షన్ అన్నప్పుడు మీరు గుర్తు రావాలి అందరికీ అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మరి ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరు తొందరలోనే ఇప్పుడే రవి గారు చెప్పినట్టు వితిన్ 1 year రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు ఇస్తామన్న దళారుల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. దళారులను జైలుకు పంపించి బాధితులకు డబ్బులు ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల డబ్బులతో గోదావరి ఒడ్డుకు 18 ఎకరాల భూమి తీసుకుంటే దానికి సంబంధించి లేఅవుట్ పర్మిషన్లు కూడా ఎమ్మెల్యే ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన డబ్బులను పక్కన పెట్టి సిగ్గు లేకుండా పర్మిషన్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని లోపలేసే దమ్ము ధైర్యం ఈ మక్కన్ సింగ్ ఉందని ప్రజల దగ్గర హింసించడం వాళ్ళని పార్టీలు చెప్తాయి కానీ చెప్పు. ఎవరైతే నేను ఎన్నికైతే ఎమ్మెల్యే అయితే వచ్చిన మొదటి నెలలోనే ఆ దళారులు ఎవరైతే ఉన్నారో పైసలు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారో ఆ దళారులందరినీ కూడా జైలుకు పంపిస్తా, ఆ డబ్బు అంతా కూడా రికవరీ చేసి మీ చేతులకు ఇస్తాను అని చెప్పిండు. ఇప్పుడు నెల అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2.5 ఏళ్ళు కావస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇయాల్టి దాకా ఒక్క వ్యక్తిని కూడా ఆ దళారులలో ఉన్నటువంటి వ్యక్తి ఆ బాధ్యులైనటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటిదాకా జైలుకు పంపినటువంటి బాబాన పోలేదు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? ఇయాల్టి దాకా ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు. రెండోది ఏంటంటే ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఇదే చైర్లో కూర్చొని దళారి అని పిలువబడే ఒక వ్యక్తి మోహన్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. నాకు సంబంధం లేదు దీంట్లో, నాకు వచ్చిన డబ్బులన్నీ కూడా నేను పైన ఉన్నటువంటి వ్యక్తులకు అందజేసిన. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ స్థానికంగా గోదావరి నది ఉన్నటువంటి ఒక 18 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఆ డబ్బులతోనే చెప్పిండు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి కొన్నటువంటి ల్యాండ్ ఇవాళ వాళ్ళు లేఅవుట్ చేయడానికి ఇదే కమిషనరేట్లో మున్సిపల్ కమిషనరేట్లో అప్లై చేస్తే పర్మిషన్లు డీటీసీపీ లేఅవుట్కి పర్మిషన్లు కూడా ఇచ్చిన విషయం తెలిసింది. అంటే వ్యవస్థ ఎటుపోతుంది? నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎడవైంది. ఆ డబ్బులు రికవర్ చేయకపోగా ఆ డబ్బులతో ఉన్నటువంటి భూమికే నువ్వు ఇలా లేఅవుట్కి పర్మిషన్ ఇస్తావా? అరే ఇంత సిగ్గులేంతనమా? నీ ప్రభుత్వంలో నీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి అయినా ముఖ్యమంత్రి గారితో సహా భూముల దంద వేయడానికి ఇలా బరి తెగించారు మీరు. ఇలా ఇక్కడ గోదావరి కనిలో ఉన్నటువంటి 18 ఎకరాలకి డీటీసీపీ లేఅవుట్ మీరు ఎందుకు ఇచ్చిర్రు? అది ప్రధానటువంటి. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవలు సమర్పించారు. ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమెరికాలోని న్యూజెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడు కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం లడ్డు ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు.
ఆలయ వాతావరణం భక్తి రసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య దర్శనం ఈరోజు అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా అద్భుతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క ఈ దేవాలయ పునరుద్ధరణ జీర్ణోద్ధరణ అనేటువంటిది చేస్తూ భీమేశ్వరాలయం అద్భుతంగా స్వామివారి యొక్క దర్శనము. ఎందుకంటే స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తే కానటువంటి పని లేదు. ఈ ప్రాంతం అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అంతా కూడా మాకు రాజరాజేశ్వరుడే. అటువంటి ఆ రాజరాజేశ్వర స్వామివారి యొక్క భవ్యమైనటువంటి దర్శనం మాతో పాటు అమెరికా నుంచి వచ్చినటువంటి శివ విష్ణు టెంపుల్ వ్యవస్థాపకులు శ్రీ రఘుశర్మ గారు, అలాగే సంస్కృత సోదరులు ఈరోజు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో వేములవాడ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తిగా ఎంతో అద్భుతమైనటువంటి కీర్తిని పొందినటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం అతి త్వరగా పూర్తయిపోయి మరల నిజాలయంలో అతి తొందరగా స్వామివారు భక్తులందరినీ అనుగ్రహించాలి అని స్వామివారిని ప్రార్థన చేస్తూ, అలాగే బ్రాహ్మణ సంఘం కానీ మా శృంగేరి జగద్గురువుల యొక్క దివ్యమైనటువంటి ఈ సంస్థానం ఏదైతే ఉన్నదో అభినవ విద్యాతీర్థ సదనం మా బావగారు ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. అతి త్వరలో ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా పూర్తయిపోయి చాలామంది శాస్త్రం చదువుకున్న పండితులందరూ కూడా ఇక్కడికి వస్తే వారందరికీ భోజన వ్యవస్థ, వారందరికీ గదులు మొదలైనటువంటివి శృంగేరి శంకర మఠంలో అభినవ విద్యాతీర్థ స్వామి వారి యొక్క సదనంలో మా ప్రతాప రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా సుందరంగా ఉన్నది. అన్నింటినీ పరిశీలించడం జరిగింది, అన్నింటినీ చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నమో రాజరాజేశ్వర. కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కాంతారెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అభివృద్ధి చైర్మన్ గా ముస్త్యాల దామోదర్, వైస్ చైర్మన్ గా చాట్ల రాయమల్లు, డైరెక్టర్ గా తాళ్ల భాగ్యలక్ష్మి, సాగి శ్రీనివాసరావు, మల్యాల మల్లేష్, పిల్లిరాజు, భూష శ్రీనివాస్, తీగల రాజయ్య, గాజుల శ్రీనివాస్, కుద్దారపు శంకర్, తిమ్మరాజు గిరిజ, ఆనవేన శ్యామల, బొజ్జ సతీష్, కొంతం శ్రీనివాస్, ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఆలయ ప్రధానార్చకులు కల్వకుంట్ల వరప్రసాదాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం పాలకవర్గ సభ్యులను, ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడతామని, ఆలయానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అలాగే మన మండల రత్నాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ఆదివార స్వామి దేవస్థానం ప్రభుత్వం తరఫున 14 మంది సభ్యులతో, అలాగే అర్చకులు సభ్యులతో సభ్యులను ఆలయ అభివృద్ధి వరకు కమిటీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈరోజు సోమవారం దగ్గర వారి ప్రమాణం చేసుకొని మనం రెగ్యులర్గా నడుస్తుంది. భక్తులు ప్రతి దానికి సహకరిస్తూ దేవాలయాన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్న భక్తులకు మరియు ముఖ్య అతిథిగా గౌరవ ఐటీ శాసనసభ శాఖ మంత్రులు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ వారికి మరియు మీడియా మిత్రులకు, అలాగే పోలీసు వాళ్లకు అందరికీ పేరు మీద నమస్కారాలు. ఆదివారం 600 సంవత్సరాల మరియు వరాహతారానికి అంకితమైన దేవాలయం రెండు. ఒకటి ఆదివార స్వామి కమాపూర్, మరి రెండవది తిరుపతి తిరుమల దేవస్థానం, రెండవది తిరుమల తిరుపతి. అంతేకాకుండా స్థల పురాణం ప్రకారం కాని కథం తరం వాళ్ళు ఇక్కడ కూడా ఈ దేవాలయానికి ఉన్న మహిళలను చర్చించుకుంటూ వెనుక సైజులో ఉన్న విగ్రహం ఇప్పుడు 2 అడుగులకు సైజులో పెరిగింది, ఎత్తుకు చేరిందని చెప్తుంటారు. స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు.
కాబట్టి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు ఏర్పడగాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీధర్ వాళ్ళ సహకారంతో ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా చెబుతున్నాను. అర్చన చేసిన అభిషేకం కూడా సాయంత్రం కూడా 5 నుంచి 7:30 టైం ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాం. ఇక్కడ గతంలో ఏం జరిగినా జరగకుండా మేము ఇప్పటి నుంచే ఒక రసీదు మెన్షన్ చేస్తాం, రిజిస్టర్ మెన్షన్ చేస్తాం, ఎవరైనా ఇచ్చిన దాతల పేరు మెన్షన్ చేస్తాం, బోర్డు మీద పేరు రాస్తాం. ఎక్కడ అక్రమం జరగకుండా ఆవు లేకుండా సభాముఖంగా మీకు తెలియజేస్తాం. మొత్తం రాలే ఇది పెళ్ళేందుకు పానకంలో గోదావరి కనిలో రన్నర్స్ పరుగులతో ఆదివారం ఉదయించింది. సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో హైదరాబాద్ కు చెందిన సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K, 5K, 10K అవంతిక తెలంగాణ ప్రోమోరన్ 2026 కోల్ బెల్ట్ ప్రజల్లో యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఫిట్ ఫర్ తెలంగాణ రన్ లో పాల్గొనేందుకు 500 మందికి పైగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా మరో 100 మందికి పైగా స్వచ్ఛందంగా పాల్గొని పరుగులు పెట్టి వారు ఎంచుకున్న పరుగు లక్ష్యాన్ని సాధించడం అభినందనీయం. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం కోసం రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య రామగుండం కోసం ప్రజల్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. రామగుండంలో మాక్సిమం గా ప్రతి ఒక్కరు కూడా రన్ చేస్తూ ఉన్నారు, రోజు వచ్చి వాకింగ్ కూడా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇంకా ఎవరెవరైతే రాని వాళ్ళు ఉన్నారో ఈ రన్ చేయడం వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండే విధంగా ఇంతకుముందు ఏదైతే దీనికి సంబంధం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైనా చిన్న ఇబ్బంది అయినా ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మెడికల్ ఇబ్బంది అయినా కూడా లక్షల రూపాయలు ఈరోజు వెచ్చించి హాస్పిటల్స్కి పోయే పరిస్థితి. అదంతా కాకుండా ఈరోజు కేవలం వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు వీరు ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రాంతంలో గౌరవ ఏసీపీ రమేష్ సార్ గారు కూడా ఎప్పటి నుంచో దాదాపు ఇక్కడ ఈ ప్రాంతం వారికి సంబంధించిన అనేకమైన మహదేవ్పూర్ కానీ మంతని కానీ లేదు అని అంటే మంచిర్యాల వరకు కూడా వారు ప్రత్యేకంగా సైక్లింగ్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ఈ ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా వారిని చూసి నేర్చుకోవాలనే మాదిరిగా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానికి రమేష్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఉదయం స్టేడియం కానీ లేకపోతే రోడ్స్ పైకి వచ్చి కానీ ఖచ్చితంగా వారు రన్ చేసినట్టయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి ఇతరులకు ఆదర్శంగా ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు గోదావరి కని ప్రాంతం నుంచి వచ్చే 7వ తారీఖు నాడు హైదరాబాద్లో పాల్గొని ఏ చిన్న మెడల్ తెచ్చుకున్న వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున వ్యక్తిగతంగా నేను 10,000 రూపాయల బహుమతిని ప్రకటిస్తూ ఉన్నాను. అందువల్ల ఈ యూత్ అందరినీ కూడా దాని గురించి పూర్తి స్థాయిలో సన్నద్ధమై పాల్గొనాలని చెప్పేసి అందరినీ అభినందిస్తున్నాను. మేము తెలంగాణ రన్నర్స్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ గోదావరి కల్లా ఈరోజు ప్రమోరం చేస్తున్నాం. మా రన్ జూన్ 7th రోజు హైదరాబాద్లో పెద్ద రన్ ఉంది. దానికి అనుగుణంగా మేము ఒక 10 రన్స్ చేస్తున్నాం డిస్ట్రిక్ట్లలో. ఇక్కడ థర్డ్ రన్ ఇది. ఇంకా 7 రన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ తెలంగాణలో. కరీంనగర్, గోదావరి కని అయిపోయిన తర్వాత ప్లస్ నల్గొండ, గజ్వేల్, జడ్చెల్ల, నిజామాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, ఈ ఖమ్మంలో ఉంది. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ జూన్ 7th రోజు పెద్ద రన్ ఆల్మోస్ట్ అంటే ఒక 5,000 పీపుల్ వస్తారు అక్కడికి. ఇక్కడ నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి మాకు 50 మంది వచ్చిన రిజిస్ట్రేషన్స్ ఇక్కడ 50 నుంచి వచ్చిన అక్కడికి ఇక్కడ ఆల్మోస్ట్ 500 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. మా అట్లీస్ట్ మినిమం ఒక 50 మందిని మేము మోటివేట్ చేస్తే మా జన్మ ధన్యమవుతుంది. జూన్ 7th నెక్లెస్ రోడ్ లో ఉన్నారు. సో దానికి మనం 3 lakhs పైన క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. సో ఎవరైతే మీకు కెపాసిటీ ఉంటే పార్టిసిపేట్ కండి, క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి. థ్యాంక్ యూ. రాష్ట్రీయ చైతన్యాన్ని మేల్కొల్పుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సింగ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం శనివారం ఘనంగా జరిగింది. భక్తి శ్రద్ధల నడుమ దేశభక్తి ఉత్సాహంతో సాగిన ఈ కార్యక్రమం
స్థానికంగా విశేష స్పందన రాబట్టింది. సభ ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన చేసి భారత్ మాతాకు మరియు శివాజీ మహారాజ్కు పుష్పాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభా ప్రాంగణం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగి దేశభక్తి భావాలు ఉప్పొంగాయి. సందర్భంగా ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు జిన్న సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చినప్పుడే దేశం సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంస్కృతి గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే అవకాశం చాలా తక్కువ మందికే వస్తుందని నా పర్సనల్ అభిప్రాయం అండి. అయితే భారతదేశం చాలా గొప్ప దేశం. అది నేను కొత్త చెప్పేది ఏం లేదు, కానీ మనం పాత మూలాలు మర్చిపోయి వేరే దేశానికి సంబంధించి, వేరే మతాలకు సంబంధించి మనం చాలా వరకు వారిని ఫాలో అవుతూ మన యొక్క మూలాల్ని మర్చిపోయి మన హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మర్చిపోతున్నామని అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు సోషల్ మీడియా అందరికీ చాలా దగ్గరగా ఉండరు అనుకుంటున్నా. సోషల్ మీడియాలో మీరు చూస్తే ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విలేజ్లో కానివ్వండి, టౌన్లో కానివ్వండి, మన హిందువుల మీద కానివ్వండి, హిందూ ధర్మం మీద కానివ్వండి, హిందూ దేవుళ్ళ మీద కానివ్వండి, చాలా గురించి మరియు మహిళా శక్తి గురించి, కుటుంబ వ్యవస్థ గురించి, హిందూ ఆచార సాంప్రదాయాలకు సంబంధించి ఈరోజు యువతీ యువకులు, అదేవిధంగా సబ్బన్న వర్గాలు మన యొక్క హిందుత్వాన్ని ఏ విధంగా ఐక్యం చేయాలి, కుటుంబ వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్ననాటి నుండే వారి పిల్లలకు, అదేవిధంగా యువతీ యువకులకు, నేటి సమాజానికి, మన చుట్టుపక్కల వారికి, మన గ్రామంలో, మన బస్తీలో, మన వాడలో, మన ఊరిలో ప్రతి ఒక్కరం హిందుత్వాన్ని బలపరిచే విధంగా ఈ యొక్క వక్తలు మనకు ప్రబోధాలు బోధిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విచ్చేసిన ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులందరికీ హిందూ విరాట్ సమ్మేళన సమితి ప్రశాంత్ నగర్ బస్తీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా గడప లోపలే కులం, గడప దాడితే మనందరం హిందువులం అనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో స్వీయ గణన నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్. అలరించిన కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ విజేతల బహుమతుల ప్రధాన కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్. కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎరువుల కర్మాగారం ఉద్యోగ బాధితులకు దళారుల నుంచి డబ్బులు ఇప్పించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.